సైదాపురం మండలంలోని ఎరువుల దుకాణదారులతో వ్యవసాయ అధికారిని హైమావతి సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ ధరలకే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని వారికి సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరం ముగింపు అవుతుంది కాబట్టి దుకాణంలో ఉన్న నిల్వలు, విక్రయించిన సరుకుల రిజిస్టర్లను భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎరువుల దుకాణాల డీలర్స్, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి సైదాపురం ఈరోజు సైదాపురం మండల కేంద్రమైనటువంటి ఎంఈఓ కార్యాలయం నందు మన సైదాపురం మండలంలో ఉన్నటువంటి ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలకు సంబంధించిన డీలర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ ఎండింగ్ అవుతుంది మరియు కొత్త ఫైనాన్షియల్ స్టార్టింగ్ అవుతుంది కనుక మన డీలర్స్ అందరికీ కూడా సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి మనకి ఈ స్టాక్ రిజిస్టర్స్, బిల్ బుక్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలకు విక్రయించినట్లయితే, అధిక రేట్లకు ఎవరైనా ఇచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా తగు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని డీలర్స్ అందరికీ కూడా ఈ యొక్క సమావేశంలో భాగంగా చర్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క మన డీలర్స్ అందరికీ కూడా కల్తీ లేనటువంటి ఎరువులు, పురుగు మందులు రైతులకి అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీలర్స్ అందరికీ కూడా సూచించడం జరిగింది. మంచి దిగుబడి సాధించాలి అంటే కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు రైతు సోదరులు వాడాలి. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నాణ్యమైనటువంటి ఎరువులు, పురుగు మందులు అందించడమే కనుక దీనికి అనుగుణంగా వీరందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఈరోజు సూచించడం జరిగింది.